ఇంకా కొన్ని ఉన్నాయి స్టేజీ మీద చెప్పకూడదు, వాటికి కూడా కడతాయి, వాటికి కూడా పెడతాడు మీటర్లు. స్టేజీ మీద చెప్పకూడదు, వాటికి కూడా పెడతాడు మీటర్. ఈ సంగతి లీక్ చేయబాక, నిన్నాడంటే పెట్టేస్తాడు తొందరగా. ఈ లోకంలో ఆస్తి ఈరోజు ఉంటుంది, రేపు పోద్ది. నిత్యత్వములో యుగాయుగములు దేవునితో ఉండబోయే ఆస్తి మనకు పరలోకములో ఉంది. చెప్పు హుషారు చెప్పు. ఈ ఆస్తి పోతే ఎవరికి కావాలి? ఈ డబ్బులు పోతే ఎవరికి కావాలి? ఈ బిల్డింగ్లు పోతే ఎవరికి కావాలి? ఈ బంగ్లాలు పోతే ఎవరికి కావాలి? బంగ్లా, మోటార్, కార్లు పోనీ. ఎప్పుడో రాసే పాట నేను. బంగారు వెండి కన్నా బంగ్లా కారు కన్నా యేసయ్య నాకు మిన్నా. బంగారు వెండి కన్నా బంగ్లా కారు కన్నా యేసయ్య నాకు మిన్నా. ఇహమందు ధనము కూర్చుకుంటే దొంగలు దొంగిలిస్తారు, చిమటలు కొట్టివేస్తాయి, బ్యాంకులోళ్ళు లాక్కుంటారు, క్యూలో నిలబెడతారు, లాఠీలతో నిన్ను కొడతారు. పరమందు దాచుకుంటే అక్కడ మోడీ లేడు రావో రన్నో. బంగారు వెండి కన్నా బంగ్లా కారు కన్నా యేసయ్య నాకు మిన్నా. ఇంకా ఇది ఎందుకు పాడలేదంటే ఇప్పుడు మంచి థాట్లు వచ్చాయి నాకు, పాడతా. ఈ లోకములో ఆస్తి కూర్చుకుంటే కొంతకాలమే, నిత్యత్వములో యుగాయుగములుండబోయే తేజోవాసుల స్వాస్థ్యము నాకు ఉంది అన్నవాళ్ళు ధైర్యంగా చేతులే తలలు చెప్పండి. అందరూ కాదు, అందరం చెప్పమని నేను అందరితో, నలుగురితో నారాయణ, 10 మందితో గోవింద అంటున్నారు. అమ్మా అందరు కాదు, చెప్పండి ఆ స్వాస్థ్యం నాకు ఉంది అన్నవాళ్ళు చెప్పండి ధైర్యంగా. అరే అందరు చెప్తున్నారు, అందరు చెప్పమని నేను బాగా చెప్పండి. అందరు కాదు, ఉందా మీకు? ఆమేన్ ఆమేన్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ విశ్వాసం మిమ్మల్ని కనపరచును గాక, దేవుడు మీకు సహాయం చేయను గాక. దేనికి? డబ్బుకు కాదు, బంగ్లాలు కాదు, బిల్డింగ్లు కాదు, తేజోవాసుల స్వాస్థ్యానికి. క్షయమైపోయేది ఉంది, అక్షయమైంది ఉంది. ఈ ఆస్తులు క్షయమైపోతాయి, అక్షయమైంది ఉంది. రంగులు రాలిపోతాయి, రంగులు రాలిపోతాయి. ప్రాయములో ఉన్నప్పుడు పంది పిల్ల కూడా అందంగా ఉంటుంది, అంతే కదనా? ప్రాయములో ఉన్నప్పుడు పంది పిల్ల కూడా అందంగా ఉంటుంది. ఇటు తిప్పుకున్నా, ఇటు పెట్టుకున్నా, ఇట్టన్నా ఇట్టన్నా ఇటన్నా, పంది పిల్ల కూడా అందంగానే ఉంటుంది ప్రాయంలో ఉన్నప్పుడు. వయసు పోయిన తర్వాతే వంతున పళ్ళు రాలిపోతాయి, చెవులు ఎనబట్లా పోతాయి, అన్నీ పోతాయి, మోకాలు చెప్పులు అరిగిపోతాయి. రోబోలు నడుస్తున్నారు చూడు, రోబోలు. రోబోలు నడుస్తున్నారు, గ్రీస్ అరిగిపోయింది. గ్రీస్ అరిగిపోయింది, కళ్ళు కనబట్లా, చెవులు వినబట్లా. భూమి మీద గుడారము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడుతున్న నిత్య నివాసం మనకు. చెప్పు, డి కార్డు పట్టుకో, డి వైట్ రీడ్స్. భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినా, కింద రీడ్సనా, కింద. భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినా, ఎంత డి కిందే వైట్ రీడ్స్. కట్టబడిన నిత్య నివాసము మనకున్నది. భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినా, భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినా, ఈ దేహము
దేహముతో నివసించుచున్నంత కాలము, ఈ దేహముతో నివసించుచున్నంత కాలము ప్రభునకు దూరమని భయభక్తులతో జీవింతుము. ప్రభునకు దూరమని ఈ దేహముతో నివసించుచున్నంత కాలము ప్రభునకు ఏమైనా ఒక అలంకరణ ఉంది. దీన్ని గురించి చాలామందికి తెలియదు. అది ఇప్పుడు నేను ఈ క్షయమైపోయే అలంకరణలో నుంచి అక్షయమైన అలంకరణ ఉన్న అర్థాలు మీకు చెప్తాను. ఒక్కొక్కటి నోట్ చేసుకోండి. వీటిలో మీరు అనుభవం, ఇటువంటి అలంకరణ మీరు పొందుకోండి. నిత్యత్వములో ప్రియుని ఎదుట నిలబడండి. చెప్ప, గట్టిగా చెప్పు. హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడవు నీవే. మా బాబాయ్ రాశాడు పాట. ఆయన ఎంత ప్రియ, ఆయన అసలు మెడ్రాసులో ఉన్నప్పుడు ఈటాటి తాటి ఎట్టొచ్చిందో. మా చిన్నమ్మేమో ఇక్కడుంది, ఆయనకి అక్కడ అట్టాటి తాట్లు ఎట్టొచ్చా నాకు అర్థం కాల. తెలియలేదు షా గారికి. నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. ఎవరు రోజు తినేది అన్నం. ఇంకోసారి గట్టిగా చెప్పండి. అంతే. ఇప్పుడు పెళ్లి కుమార్తె అలంకరించుకునే అలంకరణలో ఆత్మీయ అర్థాలు కొన్ని చెప్తాను. మీరు వాటిని మనసులో పెట్టుకొని దాని ప్రకారం నడుచుకోండి. ప్రభు ఎదుట నిలబడండి. మొట్టమొదట బంగారు. చదువునైనా ఎహెజ్కేలు గ్రంథం 16:13 ఉన్న వాక్యం. ఆమె బంగారుతో అలంకరించుకుంది. మొట్టమొదట బంగారుతో అలంకరించుకుంటుంది. మొన్న గాలి జనార్దన్ రెడ్డి భార్యకి కూతురికి ఎంత బంగారు ఇచ్చాడో. హో, మొత్తానికి గాలోడు సరైనోడే. మొత్తానికి గాలోడు కర్ణాటకలో మన ఆంధ్రవాడు చక్రం తిప్పుతున్నాడు. మొత్తానికి బంగారు వేసుకోకపోతే అస్సలు స్త్రీకి అసలు అందమే ఉండదు. అసలు బంగారు ఎందుకు వేసుకుంటారంటే ఆకర్షించుకోవడానికి. దేనికి చెప్పండి, మీరన్నా నాకు సపోర్ట్ చేయండి నాయన. ఆకర్షించుకోవడానికి. ఎందుకంటే ముఖంలో ఎట్ట కళ ఉండదు కాబట్టి. ముఖంలో ఎట్ట కళ ఉండదు, ఇవన్నా వేసుకొని ఆకర్షించుకోవడానికి. బంగారు వేసుకుంటే అబ్బా ఏంది ఇంత ముక్కుకి. ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి వందనానన్నా అంటుంది. అసలు సంగతి అంటే ముక్కు కుట్టించుకొని కమ్మ పెట్టుకొచ్చింది, ముక్కు పొడక పెట్టుకొచ్చింది. అది చూపిస్తుంది వందనాలన్నా. నాకేం గుర్తుకొచ్చిందంటే వివేకం లేని సుందర శ్రీ పంది ముక్కుకి ఏం కమ్మండి? వివేకం లేని సుందర శ్రీ పంది ముక్కుకి బంగారు కమ్మి పెట్టిన దాంతో సమానం. అన్నిట్లో మూతి పెడుతుంది అని. గులాబీ తోటలో తిరుగుతుంటుంది, పొయ్యి మూతి పెడుతుంటుంది అని. బంగారు కమ్మి ముక్కుకి పెట్టిన మూతి తీసుకెళ్ళి పెట్టుకోండి. హోసన్న మందిని పాస్టర్ పెట్టుకోవద్దని చెప్పాడని పెట్టుకోకుండా ఉన్నారు. పెట్టుకోండి. బంగారు ఆకర్షించే శక్తి ఉంటుంది. బంగారు అంటే బైబిల్లో పేతురు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో దాని నిర్వచనం చక్కగా అపోస్తలుడైన పేతురు రాశారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోయే బంగారు. బంగారు ఏమవుద్ది చెప్పండమ్మా. బంగారు నశించిపోద్ది. నశించిపోయే బంగారు అగ్ని చేత పుటం వేయబడుతుంది కదా. దానికంటే మీలో ఉన్న విశ్వాసం గొప్పది. చెప్పు, విశ్వాసం చెప్పండి. నీరసంగా చెప్పకండి. అబ్బే నాకు నచ్చల మీరు చెప్పడం. ఇంకొక్కదానికి అర్థమైంది, ఏం లేదు కాబట్టి.
బంగారు గింగారు ఏం లేదు కాబట్టి ఆమెకి సంతోషం ఎక్కువ ఉంది ఉన్నవాళ్ళు చూసి. బంగారు అంటే నశించిపోయే బంగారు అగ్నిచేత పుటం వేయబడుతుంది కదా, దానికంటే మీ విశ్వాసం. ఇప్పుడు పెళ్లి